ది బెస్ట్. నేను రొటీన్ గా మళ్ళీ టైంకి వచ్చేసానండి. మీరు కూడా షో టైం కోసం రొటీన్ గా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు, ఐ నో. బట్ కంటెంట్ మాత్రం రొటీన్ కాదండోయ్, పక్కా వెరైటీ. అసలు కంటెంట్ ఏంటండి, షోయే వెరైటీ కదా. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మీకు నేను కోకోనట్ ఐస్ చాలా వెరైటీగా ఉంది కదా, ఇది తయారు చేయించబోతున్నానని ఎందుకు అన్నానంటే నేను చేయను కదా, జితేందర్ తయారు చేయాలి కదా. సో ఎప్పుడు మీరు తయారు చేసుకునేవి, ఎప్పుడు మీరు రుచి చూసినవే తయారు చేసి చూపించామనుకోండి, అసలు వెరైటీ ఏముంటుంది. అసలు మీకు ఊహ కందనివి తయారు చేసామనుకోండి, చాలా వెరైటీగా ఉంటుంది కదా. సో అలాంటి ఊహ కందని రెసిపీతోనే ఈరోజు వచ్చేసామండి. మరి అది తయారు చేయాలంటే జితేందర్ ఉండాలి కదా. సో జితేందర్ని పిలిచేద్దామా. సో లెట్ మీ వెల్కమ్ జితేందర్. హాయ్ జితేందర్. హలో సుజిత, ఎలా ఉన్నారు? వెరీ వెల్, మీరు ఎలా ఉన్నారు? యా బాగున్నాను. ఏంటి ఈ రోజు మన బేక్ ది బెస్ట్ లో మీరు తయారు చేయబోతున్న ఆ ఊహ కందని అద్భుతమైన రెసిపీ? సో ఇవాళ మనం చేయబోతున్నాం అండి కోకోనట్ ఐస్. రైట్ సుజిత, ఇవాళ మనం చేయబోతున్నాం కోకోనట్ ఐస్. దాని డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ కోకోనట్ ఐస్ కి యూజువల్లీ మనం పుడ్డింగ్ ఎలా చేస్తామో ఇండియన్ స్టైల్లో అలా విధానం చేస్తాం, కానీ దానికి కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జర్మన్ స్టైల్ ఇస్తాను అనమాట. జర్మన్ స్టైల్ ఆఫ్ డెజర్ట్ అనమాట ఇది. దాని మీద కొద్దిగా ఎగ్ వైట్ ని బాగా స్టిఫ్ గా బీట్ చేసుకొని అని పైప్ చేసుకొని దాన్ని గ్రాటినేట్ చేస్తాను. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే గ్రాటినేట్ చేస్తాను అనమాట. సో దట్ ఈస్ కోకోనట్ ఐస్ అనమాట. ఓకే, అదండి స్పెషాలిటీ అన్నమాట కోకోనట్ ఐస్. కంప్లీట్లీ టాప్ టు బాటమ్ వైట్ ఉంటుంది విత్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్. చూద్దాం అసలు ఎలా ఉండబోతుంది. ఇది ఎందుకు వెరైటీ ఐటమ్ అని అనుకున్నామో చూద్దాము. యాక్చువల్ గా ఇక్కడ తయారు చేసే ఐటమ్ కూడా కాదని అంటున్నారు కదా, చూద్దాం. అందుకనే వెరైటీ అని చెప్పాము అనమాట. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ కొబ్బరి తురుము, పంచదార, మిల్క్ మేడ్ అండి, ఎగ్ వైట్. సో నార్మల్ మీరు ఇంట్లో ఎలా పుడ్డింగ్ చేస్తారో, కోకోనట్ పుడ్డింగ్ ఎలా చేస్తారో అలాగే చేసుకోనండి. కానీ దాన్ని నార్మల్ ప్యాటీస్ లాగా చేసుకొని బేకింగ్ ట్రేలో పెట్టేసుకొని దాని తర్వాత దాని మీద ఎగ్ వైట్ ని బాగా స్టిఫ్ గా బీట్ చేసుకొని దాంతో మనం పైపింగ్ చేస్తాం అన్నమాట. కోకోనట్ ఐస్ ని పైపింగ్ చేస్తాం. ఓకే, సో చాలా ఈజీ ప్రాసెస్, కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. సో యూజువల్లీ మీరు ఎగ్ వైట్ ఎప్పుడు తో పాటు తినలేదు కోకోనట్ ని. సో ఈసారి ఫస్ట్ టైం ట్రై చేయండి, మీకు ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ డెజర్ట్స్ అండి. ఓకే, నార్మల్ ఇప్పుడు మిల్క్ మేడ్ వేస్తానండి. నార్మల్ కొద్ది హీట్ అవ్వగానే దీంట్లో నేను ఇప్పుడు కోకోనట్ పౌడర్ వేసుకుంటానండి. అంటే దాని మీదే ఉంచి మన స్టవ్ మీద ఉంచి వేయకూడదా? మిల్క్ మేడ్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి, దాని తగ్గేందుకు తీసి వేసుకుంటే సరిగ్గిపోతుంది. ఓకే ఓకే, లైక్ మనం కొబ్బరి ఉండలు ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసేసుకోవాలా? అవునండి. సో అందులో ఏంటంటే మనం పాకం పెట్టుకుంటాము, పంచదార పాకం మనం తయారు చేసుకుని అందులోనే మిక్స్ చేసుకుంటాము. సో ఇందులో ఏంటంటే మనం మిల్క్ మేడ్ యూజ్ చేసుకుందాం. సో ఉండలా వచ్చేంత వరకు వేసుకోవాలి. అవునండి అవునండి. నార్మల్ దీంట్లో ఇప్పుడు వెనిలా ఎసెన్స్ అంటే వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు అండి, లేదా ఇంకేమైనా ఫ్రూట్స్ ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు మీరు. బట్ నేనేం యాడ్ చేస్తానండి దీంట్లో, నేను ప్లెయిన్ సింపుల్ గా పెడతానండి. చూద్దాం, నా కోకోనట్ పుడ్డింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక ట్రేలో వేసుకొని దాని మీద ఎట్లా అంటే ప్యాటీస్ టైప్ చేసుకుందామండి. ఆల్రెడీ ట్రే ఇక్కడ పక్కన పెట్టానండి. నేను లైట్ గా గ్రీస్ చేసుకోవాలి, ఐ జస్ట్ గెట్ ద ఆయిల్ అండి. సో ఈ కోకోనట్ ఏదైతుందో కింద ట్రేకి తాకకుండా అయిపోతుంది. ఓకే, సో కోకోనట్ తింటే చాలా హెల్త్ కూడా మంచిదండి. జనరల్ గా చెప్తారు హెయిర్ గ్రోత్ బాగుండాలి అని అంటే కదా కొబ్బరికాయ బాగా తినాలి. కొబ్బరి బాగా తింటే హెయిర్ గ్రోత్ బాగుంటుందంట. అది కాకుండా కొబ్బరి తినడం వల్ల అంటే నోట్లో పొక్కులు వస్తాయి కదండి, వాళ్ళకు కూడా చాలా మంచిది అనమాట. పొక్కులు రాకుండా, అల్సర్ ఏదైతే వస్తాయో రాకుండా ఉంటాయి. రెడీ అయిపోయి కదా. రైట్ రైట్, నా ప్యాటీస్ అని రెడీ అయిపోయానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో ఎగ్ వైట్ ఆల్రెడీ తీసుకున్నాను. ఎగ్ వైట్ లో షుగర్ వేసి నేను బీట్ చేస్తానండి, స్టిఫ్ గా ఎవరికి బీట్ చేస్తాను. దాన్ని మళ్ళీ పైపింగ్ బ్యాగ్ వేసుకొని దాని మీద పైప్ చేస్తానండి. సో దీన్ని అరౌండ్ 2 ఎగ్ వైట్ తీసుకున్నానండి. దీంట్లో 2 ఎగ్ వైట్ కి ఎంత షుగర్ ని యాడ్ చేస్తారు? నేను 60 grams ఆఫ్ షుగర్ యాడ్ చేస్తానండి.
నార్మల్ షుగర్ మొత్తం ఒకసారి యాడ్ చేయద్దండి, 1 టీ స్పూన్ యాడ్ చేస్తూ దాన్ని మొత్తం ఫినిష్ ఆఫ్ చేయాలండి. ఓకే, ఇంత క్రీమీగా రావాలి. నార్మల్ మీరు చూడొచ్చు స్టార్ స్టిఫ్ గా అయిపోయిందంట, బికాస్ ఈ స్టేజ్ ని లైక్ మెరైన్ స్టేజ్ అంటారు. ఈవెన్ ఫ్రమ్ టర్నింగ్ ఆల్సో ఇట్ విల్ నాట్ ఫాల్ డౌన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇది పైప్ చేసాం అనుకో నీట్ షేపింగ్ కూడా వస్తుంది అనమాట, మన డిజైన్ కూడా వస్తుంది అనమాట. నార్మల్ తక్కువ బెట్ చేసుకోకుండా నార్మల్ అది మనమైతే పుడ్డింగ్ చేసాము కోకోనట్ పుడ్డింగ్ దాని మీద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అంత క్రీమీగా అంత స్టిఫ్ గా వచ్చేంత వరకు దాన్ని బీట్ చేసుకోవాలండి. కొంచెం కూడా పలుచగా ఉందనుకో దాని మీద మనం పైపింగ్ బ్యాగ్ లో వేసుకొని మళ్ళీ చేసేటప్పుడు సరిగ్గా రాదన్నమాట. పైపింగ్ కాదు. యా, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను పైపింగ్ బ్యాగ్ వేసుకుంటానండి. ఆల్రెడీ చూద్దాం మనం మొత్తం ఎగ్ వైట్ మిక్చర్ ని పైప్ మీద చేసుకున్నాము. ఆల్రెడీ చేసుకున్న పుడ్డింగ్ ఏదైతుందో కోకోనట్ పుడ్డింగ్ ని దాని మీద మనం ఇది పైపింగ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఆల్రెడీ పైప్ చేసుకున్నాము. దీన్ని ఇప్పుడు ఓన్లీ నాట్ మచ్ అనమాట 30 seconds వరకు గ్రాటినేట్ చేసుకోవాలి. గ్రాటినేట్ అంటే లైట్ గా ఈ కుకీస్ అయితే మెరైన్ వేసామో లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట, అక్కడక్కడ వస్తుంది. అక్కడ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, రైట్, నేను దీనిలో ఓవెన్లో పెట్టేస్తానండి ఇప్పుడు. సో ఒక 30 seconds లో అయితే రెడీ అయిపోతుంది కోకోనట్ ఐస్ రెడీ అయిపోతుంది. సో 30 seconds అయిపోయింది. అవును సునీత, ఆల్మోస్ట్ మన మెరైన్ కూడా కలర్ వచ్చేసింది. నేను మనకే తీసిద్దాం. ఓకే, ఏంటి జితేందర్ ఐస్ అని అనగానే ఏదో కూల్ గా పెడతారంటే హాట్ గా తీసుకొచ్చారు. సో నార్మలీ ఇది ఒక సర్ప్రైజ్ ఏంటంటే నార్మల్ ఐస్ ఎలా హార్డ్ ఉంటుందో ఈ మెరైన్ ఒక్కసారి బేక్ చేసినప్పుడు అలాగే హార్డ్ అయిపోతుంది అనమాట. ఓకే, దట్స్ ద రీజన్ ఇస్ కాల్డ్ యాస్ కోకోనట్ ఐస్ అన్నమాట. ఒక 2 minutes అలాగే పెట్టుకున్నామండి, దాని సర్వింగ్ ప్లేట్ తీసుకున్నాం. ఓకే, చాలా హీట్ గా ఇప్పుడే తీసాం కదా మనం అవెన్ నుంచి, అందుకని చాలా హీట్ గా ఉన్నది. ఒక 2 minutes ఆగిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఇంకో రీజన్ 2 minutes పెడితే కొద్దిగా ఆ కోకోనట్ ఏదైతుందో మెరైన్ ఏదైతుందో అది కూడా స్టిఫ్ కూడా అయిపోతుంది అనమాట. క్రిస్పీ క్రంచీగా ఉంటుంది అనమాట, దానికోసం. సో జితేందర్ 2 minutes అయిపోయింది కదా, కూల్ కూడా అయినట్టుంది కదా. యా, వస్తుంది కొంచెం లైట్. సర్వింగ్ ప్లేట్ తీసుకొని నన్ను సర్వ్ చేసుకున్నామండి. ఓకే, నేను చేస్తానండి. సో చూసారు కదా, నార్మల్ హీట్ లోనే పెట్టారు, అంటే ఎక్కువగా అది బేక్ అవ్వలేదు. చూసారు కదా ఎలాంటి కలర్ వచ్చిందో, చాలా లైట్ బిస్కెట్ కలర్ లో వచ్చిన తర్వాత దాన్ని మనం తీసేసుకోవాలి. సో ఎక్కువ కుక్ అయిపోయింది అనుకోండి, ఆయన చెప్పినట్టుగా ఆ రెసిపీ రాదనమాట, ఇంకేదో అయిపోతుంది అది. ప్లేట్ సర్వ్ చేసుకుంటామండి. రైట్ సునీత, కోకోనట్ ఐస్ రెడీ. అసలు పట్టుకుంటేనే ఎంత మెత్తగా అది తగులుతున్నప్పుడే అనుకున్నాను ఇది భలే ఉండొచ్చు అని. సో కోకోనట్ ఐస్ రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో వి విల్ సీ వన్స్ అగైన్. కోకోనట్ ఐస్ తయారీ విధానం. ముందుగా మనం ఒక పాన్ తీసుకొని దాన్ని హీట్ చేసి అందులో మిల్క్ మేడ్ వేసి అందులో కోకోనట్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బేకింగ్ ట్రే తీసుకొని గ్రీస్ చేసుకొని చిన్న రౌండ్స్ లా చేసి దాన్ని ప్రెస్ చేసి ట్రేలో పెట్టుకోవాలి. ఎగ్ వైట్ ని బీట్ చేసుకుంటూ షుగర్ ని యాడ్ చేసుకోవాలి. క్రీమ్ లా వచ్చే వరకు బీట్ చేయాలి. తర్వాత ఆ క్రీమ్ ని పైపింగ్ బ్యాగ్ లో వేసుకొని
ట్రేలో పెట్టుకున్న కోకోనట్ రౌండ్స్ పైన పైపింగ్ చేసుకొని 30 సెకండ్స్ పాటు నార్మల్ హీట్ లో అవెన్ లో పెట్టుకుంటే నోరూరించే ఎంతో రుచికరమైన కోకోనట్ ఐస్ రెడీ. సో కోకోనట్ ఐస్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. రొటీన్ కాదు, చాలా వెరైటీ. రియలీ క్రీమ్ అయితే ఇంకా అట్లానే ఉంది, అంటుకుంటూ ఉంది, చాలా టేస్టీగా ఉంది. సో మిల్క్ మేడ్ చాలా స్వీట్గా ఉంటుంది అండ్ కోకోనట్ మిక్స్ చేసాం కదా, ఎట్లా అంటే చాలా ఎమ్మీగా ఉంది అండ్ చాలా ఫాస్ట్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకుని యమ్మీ రెసిపీ అండి. సో వెరైటీ నిజంగా తెలుసా, చాలా 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 బాగుంది. యాజ్ యూజువల్గా ఎప్పుడు మీరు చేసే ఐటమ్స్ ఎంత బాగుంటాయి, ఇది కూడా అలానే బాగుంది జితేంద్ర. ఓకేనా, చాలా మంచి వెరైటీ రెసిపీని తయారు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ మీరు కూడా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.